సరే నించుంటాను సర్వీస్ ఇప్పుడు బండి ఈవీవి బుకింగ్స్ రేపు 14 నుంచి ఓపెన్ చేస్తున్నాం. 5,000 బుకింగ్స్ మాత్రమే తీసుకుంటున్నాను, చూసుకోండి. 5,000. ఎందుకంటే అంతకంటే ఎక్కువ తీసుకుంటే మరి నా భవిష్యత్తు బుకింగ్ అమౌంట్ 25,000. రిమైనింగ్ క్యాష్ అక్కడ కట్టేసి సరిపోతుంది. రిమైనింగ్ క్యాష్ షోరూమ్ కట్టేస్తే సరిపోతుంది. అయితే ఈ బుకింగ్ కి ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి కూడా ఒక కాయిన్ ఇస్తుంది. బుకింగ్ చేసుకున్న వాళ్ళు కూడా ₹1,00,000 డాడీకి దానికి కూడా ఒక కాయిన్ ఇస్తుంది. 20 అంటే 5,000 కాయిన్స్ మాత్రమే వస్తాయి. దాంట్లో 5,000 బుకింగ్స్ 5,000 కాయిన్స్ వస్తాయి. ఈ బండికి ఇచ్చిన డబ్బుల కంటే కాయిన్ మీద వచ్చిన డబ్బులు ఎక్కువ పడుతుంది. బండికి ఇచ్చిందంటే కాయిన్కే ఎక్కువ డబ్బులు వస్తుంది. దీని మీద ఏం డౌట్ ఉంటే అడగండి. ఫైనాన్స్ అనేది మామూలు, అది ఫైనాన్స్ అనేది తీసుకోవచ్చు. షోరూమ్ లో ఫైనాన్సర్ కూడా ఉంటాడు, అక్కడ మనం పడతాం. బ్యాటరీ బండికి ఫైనాన్స్ తక్కువ ఇస్తున్నారు. పర్లేదు, ఇప్పుడు మన బండికి ఇస్తారు. మైలేజ్ రాక ఇట్లకి ఇవ్వట్లేదు, ఇట్లా తీసుకోవచ్చు. తీసుకున్న 4 నెలలకే సీజింగ్ వెళ్ళిపోతున్నాయి. అందువల్ల మైలేజ్ రావట్లేదు కదా. మన 500 కిలోమీటర్ల ఇప్పుడు గాడి దగ్గర బండి ఉంది, 300 కిలోమీటర్లు ఆయనకి వారానికి ఒకసారి ఛార్జింగ్ పెడుతుంది. ఆయన కారు ఉంది కదండి, అందుకే అలా కాదు. మామూలుగా కూడా 300 తిరగాలి. నువ్వు రోజు 50 గంటలు మన లోపల తిరిగినా 50 గంటే తిరిగి కదా. కాంప్లెక్స్ వెళ్ళి వస్తే 50, ఇక్కడికి కాంప్లెక్స్కి వెళ్ళి పని చూసుకుని వస్తే 50. మరి 300 అంటే వారం రోజులు వచ్చింది కదా. ఎక్కడికి పోతుంది అదే పాయింట్ ఓకే అయింది కదా. నెక్స్ట్ మనం స్ట్రెంత్ పెంచుకుంటూ పోతే ఇది బిట్ కాయిన్ కంటే తక్కువ పెడతారని ఉన్నారు. అంటే 2,10,00,000 ఉంది. ఆ 2,10,00,000 కంటే తక్కువ పెడదాం. మనం తక్కువ పెట్టినప్పుడు ఏమవుతుందంటే మన కాయిన్ కూడా అంతే ఫాస్ట్ వెళ్తాం. మన కాయిన్ యూటిలిటీ అది తీసుకోము. యూటిలిటీ ఇది యూటిలిటీకి ఇప్పుడు మనం బీసీటీ తీసుకుంటాం, అది పెరిగిపోద్ది. అప్పుడు ఆ 2.5 కూడా ఒకసారి రిలీజ్ అవుతుంది. ఒకేసారి మనం 2.5 కోట్లు ఒకసారి రిలీజ్ చేసి మీరు కొనుక్కోండి అనేది కాదు. అది కూడా ఒక క్రమ పద్ధతిలోనే రిలీజ్ చేస్తాను. అది ఇంకెందుకంటే దీనికి ఎవ్వరు లేదు, మన కమ్యూనిటీ ఎవరిది కాయిన్ కాదు. కాయిన్ మొత్తం నేనే తయారు చేసుకున్నాను. ఇప్పుడు మీరు కాయిన్స్ ఇందులో ఉన్న బీసీటీ కాయిన్స్ మీ యూటిలిటీలోకి వెళ్ళడానికి ట్రస్ట్ వాలెట్కి తీసుకువెళితే మీ దగ్గర ₹1 తీసుకోకుండా నేను ఒక కాయిన్ ఇస్తాను. ఇప్పుడు నీ దగ్గర కాయిన్స్ ఉన్నాయి, 25 లక్షలు ఉన్నాయనుకో. ఈ 25 లక్షల కాయిన్స్ ట్రస్ట్ వాలెట్లో పట్టిపోయి అంటే అయిపోద్ది, అకౌంట్లకి ఏమి ఉండవు. అప్పుడు నీకు ఈ కాయిన్ ఒకటి ఇస్తాను. అవి అమ్ముకో బయట, ఇక్కడున్నా అమ్ముకుంటా అక్కడున్నా అమ్ముకుంటా. స్టార్టింగ్ వాల్యూ ₹1,000. దీనికి మనం రేపు ఆగస్టు వరకు టైం ఇస్తుంది. ఈ నెల వచ్చి నెల ఆగస్టు లోపు నేను పట్టుకోవాలి. పట్టుకుపోతే ఒక కాయిన్ వస్తుంది. ఇప్పుడు ఇది బాక్స్ తీసుకున్నారు అదే ప్యాక్, ఇలా తీసుకున్నందుకు మళ్ళీ ఇంకో కాయిన్ వస్తుంది. 2 కాయిన్స్ వస్తాయి అన్నమాట. ₹1,000 దాన్ని మనం రేట్ పెడుతున్నాం, కానీ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. మీకు నేను అది లైవ్ చూపిస్తాను, చూద్దరు నేను ఎలా ఉంటుంది. ఒకేసారి 2.5 కోట్లు ఒక్కసారి వెళ్ళవు, చాలా లిమిటెడ్గా వెళ్తుంది, సూపర్ రేట్గా వెళ్తుంది. అయితే అలాగా మీరు బండి తీసుకున్నారు అనుకోండి, సార్ తీసుకున్నారు, ఒక కాయిన్ వస్తుంది. ఇది తీసుకోవాలి. ప్యాక్ ట్రస్ట్ వాలెట్ నుంచి పట్టుకొని 2 అయిపోతే, కార్ తీసుకుంటే 5 ఇస్తున్నాం, బండి తీసుకుంటే 2 ఇస్తున్నాం, సెల్ ఫోన్కి 1 ఇస్తున్నాం. అదే CEO ఫంక్షన్కి వచ్చినాడు ఎంతమంది ఉన్నారు, సన్రీకి వచ్చినాడు 25 కాయిన్స్ వస్తాయి, 25 కాయిన్స్ వస్తాయి ఫంక్షన్కి వచ్చినాడు. ఇది లక్షకి వెళ్ళడం నాకు తెలిసి పెద్ద టైం పట్టదు. మీరు కూడా ఆశ్చర్యం. 1 ఇయర్ ఇంకా 1 మంత్లో అవ్వచ్చు. ఎక్స్చేంజ్ అండి, ఎక్స్చేంజ్లో మీరు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. మన సంబంధం లేదు.
ఎక్స్చేంజ్లో మీరు కొనుక్కోవచ్చు. ఆ, కొనుక్కునేదే ఆయన చెప్పేది ఏంటంటే బయట మార్కెట్ కి బయట ఎవడో వచ్చి 1000 రూపాయలు పెట్టి కొనుక్కుంటే కొనేసుకోవచ్చా అని అంటే ఎస్ కొనుక్కోవచ్చు. ఎక్స్చేంజ్ లోకి వెళ్ళి మనం ట్రాన్సాక్షన్ చేసినట్టు అలాగే అవుతుంది. అందులో ఎక్స్చేంజ్ లో కొనుక్కోవాలి అంతే. మనం అందులో కొనుక్కోవడం ఓపెన్ మార్కెట్ కానీ ఇక్కడ మన దిగువలో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇస్తారు. రెండు పాటలు విడిపోయాయి. బయట కూడా 1000 రూపాయలకి లాంచింగ్ రోజే దొరుకుతుంది. మళ్ళీ వారం రూపాయలు 7 రూపాయలు ఆ రోజే 4 నిమిషాల తర్వాత ఫస్ట్ పర్చేజ్ 1000 రూపాయలు. అంత ఎందుకండి మనం రిలీజ్ చేసింది ₹10 పెడితే ₹10 ఎంతమంది కొనగలరు? ఎవరు కొనలేకపోయారు. ఎవరు కూడా కొనలేదు. తెలుసు కదా, 7 రూపాయలు 7 రూపాయలు అది చేయలేరు. అంటే ₹1000 నేను ఫస్ట్ పెట్టాను సార్. అందులో మీరు ₹1000 కొన్నారు అనుకో, ఇప్పుడు దాని రేట్ పెరిగిపోతుంది. ఈ క్యాష్ మనీ అన్ని కలిసిపోతుంది. దాని రేట్ ఆటోమేటిక్ పెరిగిపోతుంది. ఫస్ట్ పర్చేజ్ 1000 రూపాయలు ఉంటుంది సార్. అన్ని ఎక్స్చేంజ్ రిలీజ్ అయిపోతా. ఫస్ట్ మందే వస్తుంది. ఫస్ట్ ఒక ఎక్స్చేంజ్ వస్తుంది. సెలెక్టెడ్ వాడి దగ్గర అయితే వాళ్ళే ఎంచుకుంటారు. ఆన్లైన్ అయితే మనం ఒక ప్యాక్ ఇస్తాం. మరి ఎంచుకోవడానికి మళ్ళీ కష్టం అవుతుంది కదా, అందుకని ఒక ప్యాక్ ఇచ్చారు. ప్యాక్ ఎందుకంటే అలా చేయడం, ఈ డెలివరీ ఛార్జెస్ అని 3 సూత్రాల మీద పనిచేస్తుంది. ఒకటి బరువు, అంటే మనం ప్యాక్ ఇస్తున్నాం కదా, అది ఎన్ని కేజీలు ఉందో కేజీకి ఇంత తీసుకుంటాం. 2 అది ఎంత విస్తీర్ణం తీసుకుంటాం అంతే. అంటే 10 కేజీలు గ్రాసరీ అనుకోండి ఇంత వస్తుంది అనుకోండి. అదే 10 కేజీలు దూద్ అయితే అప్పుడు ఆ ప్లేస్ లాస్కి. అందుకని బరువు ప్లస్ అది ఆక్యుపై చేసిన ప్లేసు, 3వది ఎంత దూరం వెళ్తుంది, ఈ 3 మీద పనిచేస్తుంది. కాబట్టి మనం నెక్స్ట్ నుంచి మనం ప్యాక్స్ అనేవి చూసుకొని ఆ బరువుకి ఆ దేనికి సరిపెట్టి మనం చేయాలి. అదే మన మాటదే అనుకోండి, వాళ్ళకి నచ్చింది ఎత్తుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ప్యాకేజ్ కూడా ఇలా రావాలి. క్యూ ప్యాక్ అయినా వచ్చేస్తుంది. క్యూ ప్యాక్ అయితే 1250 రూపాయలు, ఇదైతే 3000 రూపాయలు. ఇప్పుడు బాబుకి వెళ్ళిపోయారు కదా, ఆయన అదే ఇప్పుడు వచ్చిన వాళ్ళ కిబో మెంబర్ ఈయనే ఫస్ట్ నేను చూడడం. కార్లు ఉన్నాయి, 120 బైకులు ఉన్నాయి. ఒక డబ్బా ఒకరికి ఒకటి ఇచ్చేయచ్చు. మరొక కాయిన్ తయారు చేసి, డాడీ కాయిన్ అనేది ఒక కాయిన్ తయారు చేసి దాంట్లో సప్లై 2.5 కోట్లు పెట్టాను. 1440,000 2.5 కోట్లు పెట్టాను. అయితే మీకు బిట్ కాయిన్ తెలిసి ఉంటుంది, అది ఇప్పుడు రేట్ ఎంత ఉంది? 94 లక్షలు ఉంది, అంతేనా? 94, 95, 93 లక్షలు ఉంది అనుకో. అప్ అండ్ డౌన్ ఇది ఉంది, 93 లక్షలు ఉంది. అంటే ఒక కాయిన్, అది కూడా ₹10 మొదలైంది. ఎస్, అది కూడా స్టార్టింగ్. ఇప్పుడు 93 లక్షల రూపాయలు గెలిపింది. ఎందువల్ల అంటే డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై. ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా అదే సూత్రంలో మనం 50 లక్షల మంది ఉన్నాం. ఇప్పుడు దీని నుంచి మళ్ళీ ఇంకొక 50 లక్షల పైన వచ్చేస్తున్నారు. వీళ్ళు వాళ్ళు కలిస్తే 1 కోటి మంది ఉంటాం. 1 కోటి మందితో ఆగిపోదు, దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళడం నేను మళ్ళీ ప్లాన్ చెప్తాను, దాని ప్రకారం వెళ్ళిపోద్ది. అలాంటప్పుడు ఈ 2 కోట్ల చిల్లర కాయిన్స్ నేనేం ఆలోచిస్తున్నాను, మన స్ట్రెంత్ ఎంత పెరుగుతుందో, మన స్ట్రెంత్ ఎంత పెరుగుతుంటుందో ఇప్పుడు అది 2.5 నుంచి అంత కిందకు వచ్చేది. ఆగస్టు 15వ తారీఖు తర్వాత లాంచ్ చేస్తున్నాం మనం, అంటే లిస్టింగ్ చేస్తున్నాం. ఆ లిస్టింగ్ ప్రైస్ కూడా ₹1000 ఫస్ట్. ముందు లాంచింగే ₹1000 పెడుతున్నాం. ఈ ₹1000 పెడుతున్నాం కాబట్టి అక్కడి నుంచి అది ఎలాగెళ్తుంది అనేది మనకు ఐడియా ఉంది. ఎందుకు లాస్ట్ టైం మనం ₹10 పెడితే జస్ట్ 4 అవర్స్లో 35,000 వెళ్ళింది. గుర్తుందా ఎవరికైనా? అప్పుడు పార్టిసిపేట్ చేశారు కదమ్మా. రెడ్ ఎక్స్చేంజ్ 35,000 వెళ్ళింది రెడ్ ఎక్స్చేంజ్లో. వెళ్ళిన తర్వాత నేనే దాన్ని ఆపేమన్నాను, ఎందుకంటే ఇంత మీదికి వెళ్ళిపోతుంది, తట్టుకోలేము, మళ్ళీ ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఆపేసింది. ఇప్పుడు మనం అప్పుడు 1400 కోట్లు. గుడ్ మార్నింగ్. మన కిబో కాయిన్ BCDగా రూపాంతరం చెందిన తర్వాత
మనం యూటిలిటీని ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. ఇవాళ డేటు 11/6/2025. టైం ఎంత ఉందండి? కరెక్ట్గా 6:20. 6:20 అయింది. ఇప్పుడు మనం ఫస్ట్ కిట్ అశోక్ గారు కదా, ఫస్ట్ యూటిలిటీ కిట్ అశోక్ గారు తీసుకున్నారు విశాఖపట్నం. దీనికి మనం ఈయన అకౌంట్ ఇస్తున్నారు. ఆ అకౌంట్కి 700 రూపాయలు. మీకు ఐడియా ఉంది కదా, 700 రూపాయలు. నెక్స్ట్ 300 కాయిన్స్ ఇవ్వాలా. 3000 రూపాయల కిట్ ఇందులో ఉంది. మీరు 2000 రూపాయలు క్యాష్ ఇస్తే సరే. క్యాష్ పెయిడ్ నాకు పే చేస్తే ఈ ముందు ఇచ్చేస్తే డబ్బులు ఏమైనా ఉంటే క్యాష్ ఫోన్ పే తీసుకొని అంటే ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం కానీ క్యాష్ నీ దానికి ఫోన్ పే మనసు థ్యాంక్ యూ వెరీ మచ్ అశోక్ గారు. అన్ని హ్యాపీగా మొత్తం వెళ్ళిపోవాలా. మనం ఆన్లైన్ అయినా అదే ప్యాక్ వెళ్ళిపోతుంది. అదే ఇప్పుడైతే ప్యాక్ చేసింది అక్కడ ఉన్న వరకు ఆ అమౌంట్. ఇప్పుడు మన దగ్గర 50 లక్షల పైన ఉన్నారు మన కమ్యూనిటీ. ఇప్పుడు ఉన్నారు మరి 50 లక్షల మంది ప్యాక్ కావాలంటే మనం ఉండాలి. ఇప్పుడు మీరు తీసుకున్నారు కదా, ఇప్పుడు మీకు మెటీరియల్ వస్తుంది కదా, అది మీరు తీసుకెళ్ళి 25,000 రూపాయలు అంటే టెస్టింగ్ కోసం తీసుకున్నారు. హోమ్ అదే అందుకే టెస్టింగ్ అని మాట్లాడాను కదా మీతో. అయితే 80 మందికి వస్తుంది. ఇంకో వాళ్ళకైతే 20 మందికి వస్తుంది. అంతే, 20 మందికి వస్తుంది. అయిపోయింది కాదు, మళ్ళీ పంపించారు. అందుకే 25,000 ముందు తీసుకున్న తర్వాత 1,00,000 రూపాయల వరకు తీసుకెళ్ళమని చెప్తున్నాను. మీకు వచ్చేసిందో స్టాక్ వస్తుంది. నిన్నే కదా వెళ్ళిపోతుంది. ఓకే డాడీ, మిగతా కానీ మనం రోజు మాట్లాడి కాబట్టి రండి. సెకండ్ పర్సన్ ఎవరు? ఒక్కొక్కరండి. శివకి ఇచ్చాను. మీరు ఫోన్పే చేసి క్యాష్ ఫోన్పేనా క్యాష్ అన్న? ఓకే. ఫోన్పే కొట్టేయండి, నా నెంబర్ కొట్టేయండి. ఫోర్త్ పర్సన్ వీళ్ళ ఆఫీస్కి వెళ్దాం. 3 సంవత్సరాల నుంచి మనం కలుద్దామనే మీరు అన్నది వీళ్ళ ఆఫీస్కి వెళ్దాం. విజయనగరం నుంచి శ్యామ్ కుమార్ రాజా. శ్యామ్ కుమార్ రాజా. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. నీతో స్టార్ట్ చేసి చాలా బాగుంది. మీరు రెండు కదా, పిల్లా శ్రీనివాసరావు గారు, నాయుడుపేట. నాయుడుపేట, విశాఖపట్నం. ఈయన కూడా ఆపరేషన్ అయింది. సెకండ్ కిట్ విశాఖపట్నం నుంచి శివకుమార్ గారు తీసుకుంటున్నారు. అందరికీ వీడియో ఒక్కొక్కటి. ఒక్కొక్కటే విజయ్లో వచ్చే క్యాష్ ఇచ్చావు కదా అతను. థ్యాంక్ రైవన్ గారు, మధురవాడ, విశాఖపట్నం. యూ. ప్రకాష్ గారు. విజయ్ థర్డ్ కిట్. విజయ్ 2,000 విజయ్ తీసుకున్నాడు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్. విశాఖపట్నం కస్టమ్స్. ఓకే, ఎక్సలెంట్. చెప్పండి. శ్రీనివాసరావు గారు. కల్లి శ్రీనివాసరావు, విశాఖపట్నం. మీదే. అదే. ఈ 2 ఐటమ్స్ అమౌంట్ కొట్టేయండి.